హలో నమస్తే. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఈరోజు ప్రధానంగా అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం, ఈ యుద్ధం తాలూకా ప్రకంపనలు అమెరికాలో ఏ రకంగా ఉన్నాయి? అమెరికా ప్రజలు ఈ యుద్ధానికి మద్దతుగా ఉన్నారా? అమెరికా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా? ఈ యుద్ధంలో ప్రస్తుతం అమెరికా వెనకబడింది లాంటి ఒక వాతావరణం ఉంది. అమెరికా అనవసరంగా బ్లీడ్ అవుతోంది, భారీగా ఖర్చు పెడుతోంది లాంటి ఒక వాతావరణం ఉంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా తమ మిత్ర దేశాలకు సంబంధించిన మద్దతును కూడా పొందలేకపోతోంది ఇరాన్ పైన యుద్ధం అంశానికి సంబంధించి లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల అమెరికాలో పరిణామాలు ఏంటి, అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు, దాంతోపాటు ఇమిగ్రేషన్ అంశాలకు సంబంధించి ఏ రకమైన ప్రభావం ఉండబోతోంది ఈ యుద్ధం వల్ల అనేది మాట్లాడదాం ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏమనుకుంటున్నారు యుద్ధం గురించి? అంటే రెండు తీర్లు ఉన్నాయండి. కొందరేమో సపోర్ట్ చేస్తున్నారు, కొందరేమో అపోజ్ చేస్తున్నారు, కొందరేమో న్యూట్రల్ ఉన్నారు. ఇప్పుడు మెజారిటీ మటుకు సపోర్ట్ చేయనట్టే కనబడుతుంది ఇప్పుడు. కానీ అది ఏంటంటే ఒకసారి మేము ప్రెసిడెంట్ కోటేసినప్పుడు ఆ ప్రెసిడెంట్ కు అతను కొన్ని తీసుకునే అధికారాలు అతనికి ఉన్నాయి. ప్రతి దాంట్లో మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చేస్తారా? చేయరు. ఇప్పుడు మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు అందరు ఒపీనియన్ తీసుకొని చేసిండా? నేనేమంటున్నా, సరే ఒపీనియన్ అవసరం లేదు, జనరల్ మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడైతే ఓవరాల్ గా అయితే నేను అనుకునేది 40-40-20 ఉందని నేను అనుకుంటాను. అంటే 40 ఫేవర్, 40 అపోజిట్, 20 ఇన్ న్యూట్రల్ ఉంది అనుకుంటాను. కానీ కొందరు ఏమంటారు 30% ఫేవర్ ఉంది, 50% ఆపోజిట్ ఉంది, 20% న్యూట్రల్ ఉంది అని కూడా అంటారు కొందరు. సరే, మిగతా వదిలేద్దాం. ఆ 40% లేకపోతే 30% వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అంటే మనం అనవసరంగా పోయి అందులో ఎందుకు గెలుక్కున్నాము, మన యుద్ధం కాదు కదా, ఇది ఇజ్రాయెల్ యుద్ధం కదా, మన మీద వచ్చి వాళ్ళు అటాక్ డైరెక్ట్ గా ఏం చేయలేదు కదా అని వాళ్ళ ఉద్దేశం అండి. ఇప్పుడు September 11th అటాక్ అయినప్పుడు మొత్తం USA యునైటెడ్ గా ఉండే, అందులో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయాలి అని చెప్పి దాదాపుగా 95% పీపుల్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అటాకింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఈసారి అటువంటి పెర్ల్ హార్బర్ అయింది. పెర్ల్ హార్బర్ అయినప్పుడు జపాన్ మా మీద వచ్చి అటాక్ చేసింది. అటాక్ అయినప్పుడు మొత్తం అందరూ యునైట్ అయిపోయినారు జనాలందరూ. ఇప్పుడు ఇరాన్ వచ్చి మా మీద ఏం అటాక్ చేయలేదు కదా, మనం దాన్ని ఎందుకు పోవాలి అని చెప్పి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అది రీజనా? అది కాకుండా అమెరికా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేస్తోంది, అనవసరంగా అమెరికా సైనికుల ప్రాణాలను పరంగా పెడుతోంది, ఇటువంటి రీజన్ కూడా ఉంది. అవి కూడా రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్పినవి కూడా కరెక్టే. మన డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మనోళ్ళు పోయి యుద్ధం చేస్తుండ్రు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ ట్రూప్స్ అని ఇప్పుడు 2300-3000 మెరీన్స్ తీసుకుపోతున్నారు. అలా ఒక్క మెరీన్ అన్న ఇజ్రాయెల్ అతను లేడు కదా, గ్రౌండ్ ట్రూప్స్ పెట్టేది మనమే కదా అని చెప్పి కూడా ఒపీనియన్ ఉందండి. సో గతంలో వెనిజువేలా నుంచి మదురైని ఎత్తుకొచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు కదా, అప్పుడు వెనిజువేలా కూడా డైరెక్ట్ గా అమెరికాని హిట్ చేసిందో, డైరెక్ట్ గా అమెరికాని ఇబ్బంది పెట్టిందో ఏం లేదు కదా. ఒక్కటండి, సంబరాలు చేసుకున్నది వెనిజులా పీపుల్. అప్పుడు అందరూ అక్కడ మొత్తం డాన్సులు చేసింది, అవన్నీ చేసినంత వెనిజులా పీపుల్. ఎందుకంటే వెనిజులాలో దాదాపు 1/3 ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ వెళ్ళిపోయారు ఆ కంట్రీ నుంచి. ఆ శరణార్థులు అందరూ వచ్చి మా దగ్గర, చాలా మంది శరణార్థులు మా దగ్గరనే వచ్చిన్నారు. ఓకే, ఆ శరణార్థులు మాత్రం చాలా మంది సెలబ్రేట్ చేసిన వాళ్ళు. లోకల్ వాళ్ళు సెలబ్రేషన్, అమెరికన్ సిటిజన్ సెలబ్రేట్ చేసిన అంటే సరే, ఇక వాళ్ళందరితో పాట పాడతారు, ఆట ఆడతారు, మనం కూడా డాన్స్ చేద్దామని చెప్పి పోయి ఉంటారులేండి. కొంతమంది సపోర్ట్ చేసుకుంటారు. అటువంటి మిలిటరీ యాక్షన్ ఏదైతే స్విఫ్ట్ ఇంకోటి ఏంటంటే, ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ వెనిజులా అప్పుడు ఫేవరబుల్ ఎందుకుండే అంటే అది స్విఫ్ట్ యాక్షన్ అన్నట్టు. అందులో ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా, యుఎస్ ప్రాణం ఒక్కటి పోకుండా మన ప్రెసిడెంట్ కావాల్సింది అతను అచీవ్ చేసాడు. ఓకే, మన ఎబిలిటీ చాలా గొప్పగా ఉంది అని చెప్పుకున్నాను. మిలిటరీ ఎబిలిటీ గానీ, అతను ఎక్స్ట్రాక్షన్ గానీ, అతను గానీ, అవన్నీ పీపుల్ వేర్ సర్ప్రైజ్. అసలు టెక్నాలజీ ప్రపంచంలోనే మొత్తం అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఒక కంట్రీ ప్రెసిడెంట్ ను మిలిటరీ బ్యారికేడ్ మధ్యలో పొయ్యి పట్టుకొచ్చి ఒక్క మనిషి లాస్ లేకుండా చేయడం అన్నది, అది డెఫినెట్లీ మిలిటరీ సక్సెస్ అనుకోవచ్చు, దాని సక్సెస్ అనుకుని అన్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్తున్నారు అమెరికన్స్లో వ్యతిరేకత రావడంలో మనం కాదు కదా, మన పైన దాడి చేయలేదు కదా, ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే మనం ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇటువంటి ఒక ఒపీనియన్ పబ్లిక్లో ఉంది అని. ఇజ్రాయెల్ వేరు కాదు కదా, ఇజ్రాయెల్ మేడ్ బై అమెరికా కదా. మేడ్ బై అమెరికా అంటే బంగ్లాదేశ్ ఇస్ మేడ్ బై ఇండియా కదా. అట్లంటే ప్రతిది కూడా మనం బంగ్లాదేశ్ మీరు బోరు కదా అని చెప్పి ఇజ్రాయెల్
is made by themselves, is made by England, is made by USA. Definitely Western powers full support ఉంది ఇజ్రాయెల్ కు, అందులో ఏం లేదు. ఒక్కటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సెప్టెంబర్ 11th అయినప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అమెరికాకు సపోర్ట్ చేసింది కండి. అప్పుడు ఆ రోజు అమెరికా విక్టిమ్ కంట్రీగా ఉంది కదా. అవును, అప్పుడు విక్టిమ్ కాబట్టి అందరు సపోర్ట్ చేసింది కదా. దాదాపుగా మన ఇండియా కూడా మిలిటరీ ఆఫర్ చేసింది. అవును, అప్పుడు అవును, మిలిటరీ ఆఫర్ చేస్తే ఏంటంటే ఇండియా వస్తే మళ్ళీ పాకిస్తాన్ తోడు వాళ్ళకి అవసరం కాబట్టి ఇండియా తీసుకోలే వాళ్ళు. సో చాలా గవర్నమెంట్స్ అప్పుడు ఆఫర్ చేసినాయి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్, మా యాక్సెస్ తీసుకోండి, అన్ని తీసుకోండి, పొండి మీరని చెప్పింది. చెప్పినా చెప్పలేదా? ఇండియా విల్లింగ్ గా ఉండింది. అవును, ఇండియా ఏది అమెరికాకు మనకేం సంబంధం అండి, అక్కడ ఎక్కడో ఉన్నప్పుడు దాని మీద అటాక్ అయినప్పుడు ఇండియా సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ అన్నది మీరు అన్నట్టు యుఎస్ ఒక సపోర్ట్ తోటి బతికే నేషన్. వాళ్ళది October 7th అదే లెవెల్ 2024 లో అదే లెవెల్ అటాక్ అయింది కదండి. అంతకని తక్కువ ఏం కాలేదు కదా. సెప్టెంబర్ 11th ఏమైందంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చెప్పేసి చనిపోయి అటాక్ చేసి వెళ్ళిపోయారు, అందులో ఏం లేకుండే. కానీ ఆ అటాక్ అయిపోయిన తర్వాత కొంతమందిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయి గాజా స్ట్రిప్ తీసుకుపోయి పెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే అటాక్ అయిన తర్వాత ఇజ్రాయెల్ దానికి సపోర్ట్ చేసింది, ఇరాన్ దానికి సపోర్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ కి. వాళ్ళే నేను చెప్పింది హమాస్ కి సంబంధించి. లెట్స్ ఇప్పుడు ఫస్ట్ మనం సెప్టెంబర్ 11th అప్పుడు ఏ గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ 11th కు టెర్రరిస్ట్ సపోర్ట్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా చేయలేదు, పాకిస్తాన్ కూడా చేయలేదు, ఏ కంట్రీ కూడా చేయలేదు. October 7th ఏదైతే ఇన్సిడెంట్ 2024 ఇజ్రాయెల్ మీద అయిందో అది కూడా September 11th తోటి ఈక్వల్ కదండి. ఈక్వలా కాదా? ఇప్పుడు ముంబై మీద అటాక్ అయింది మనకు, ఎట్లా ఫీలింగ్ ఉంటది అప్పుడు వచ్చి అటాక్ అయ్యి వచ్చి మొత్తం చాలా రోజులు 2 రోజులు మన విద్వాంసం సృష్టించారు. ఓ ముంబై మా సిటీ కాదు కదా, మన హైదరాబాద్ అనుకో మీరు కూర్చుంటారా అండి? అలా కాదుగా రాహుల్ రెడ్డి గారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు హమాస్ వచ్చి మా పైన దాడి చేసింది కాబట్టి మేము ఇరాన్ పైన యుద్ధానికి వెళ్తున్నాం అని ఇజ్రాయెల్ ఈ క్షణానికి చెప్పట్లా, ఈవెన్ అమెరికా చెప్పట్లా. చెప్తుంది ఏంటి, అణ్వస్త్రాలు తయారు చేయడానికి సంబంధించిన ఏదో మెటీరియల్ ఉంది, ఇది కదా చెప్తున్నారు. కాజ్ అది కాదు కదా. ఒక్కటే అండి, మీరు అర్థం చేసుకోవాలి. అణ్వస్త్రాలు చాలా దేశాలు ఉన్నాయి, అణ్వస్త్రాలు ఇండియాలో ఉన్నాయి, అణ్వస్త్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. అయితే హమాస్ అనే ఆర్గనైజేషన్ కు ఫండింగ్ డైరెక్ట్ గా ఓపెన్ గా ఇరాన్ చేస్తుంది. ఇంకోటి హమాస్ ఒకటే కాదు, హిజ్బుల్లాస్ ఉన్నాయి. హిజ్బుల్లా ఏది లెబనాన్ లో హిజ్బుల్లా ఉంది, హౌతీస్ యమన్ లో హౌతీస్ ఉన్నాయి. వాళ్ళకు ఓపెన్ గా రాకెట్స్ అవన్నీ సప్లై చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఎప్పుడు కూడా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్నది వాళ్ళ స్లోగన్. ప్రతి దాంట్లో స్లోగన్ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ప్రతిసారి మీకు పాకిస్తాన్ కి ఇంత శత్రుత్వం ఉందండి. మనం మీరు ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ తిడతారు కానీ మనం మొత్తం పాకిస్తాన్ వాళ్ళని చంపమని ఎవ్వరు కూడా ఇండియన్ వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అటువంటి ఆలోచనలు ఎవరైనా దేశం చేసినా కూడా మీరు అందరూ అపోజ్ చేస్తారు. సేమ్ థింగ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా డెత్ టు ఇండియా అనరు. వాళ్ళ కాశ్మీర్ కావాలను, తర్వాత వాళ్ళకు మైనారిటీ రైట్స్ మంచిగా లేవు అని అంటారు కానీ డెత్ టు ఇండియా అని వాళ్ళు అన్నారు. ఎవ్వరు కూడా ఇజ్రాయెల్ కూడా అమెరికా కూడా డెత్ టు ఇరాన్ అని ఎప్పుడు అనలేదు, అనకూడదు కూడా. వాళ్ళు ఓపెన్ గా వాట్ ఎవర్ దేర్ ఫండమెంటల్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, వాళ్ళ కంప్లీట్ థియరీ వాళ్ళది, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. సో అప్పుడు ఇజ్రాయెల్ పట్ల అంత సానుభూతి ఉన్నప్పుడు కంట్రీకో అక్కడ పబ్లిక్కో వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదు కదా. ఇజ్రాయెల్ పాపం అంత నష్టపోయింది, హమాస్ అటాక్ చేసింది, దానివల్ల నష్టపోయింది. మనకు September 11 అటాక్ అప్పుడు వీళ్ళంతా మద్దతు ఇచ్చారు కాబట్టి మనం కూడా పోయి రెస్క్యూ చేయాలి అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు September 11 అటాక్ చేసింది సౌదీ అరేబియన్స్ తెలుసు అని, మేము అమెరికా సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తారా? దాని మూల కారకులు ఎవరు? మూల కారకులు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మాత్రం కాదు. దాని మూల కారకులు ఎవరు? ఉసామా బిన్ లాదెన్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు 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 మిమ్మల్ని వచ్చి సుత్తతోడు కొడతాండి, మీరు సుత్త మీద రివెంజ్ తీసుకుంటారా, నా మీద రివెంజ్ తీసుకుంటారా? నా మీద రివెంజ్ తీసుకుంటారు. సుత్తేంది? సో ఇప్పుడు ఎవరైతే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయిందో, ఆ టెర్రరిస్ట్ అటాక్ అయిందో దానికి మూల కారణం ఎవరు? హమాస్ మూల కారణం ఎవరు? ఇరాన్ డైరెక్ట్ ఫండింగ్ పోయేది, ఇరాన్ డైరెక్ట్ ఫండింగ్ హమాస్ కి ఇస్తుంది. అందులో ఓపెన్ గా సీక్రెట్ గా లేదు, వాళ్ళు ఏం సీక్రెట్ గా. సో అప్పుడు
సొంత మిత్ర దేశాల మద్దతు కూడా ఎందుకు తీసుకోలేకపోతుంది, ఎందుకు సంపాదించలేకపోతుంది అమెరికా? అంటే ఒకటేమైందంటే ఆ రోజు వీళ్ళు ఆల్రెడీ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, వార్ అవుతుందని తెలుసు. మొత్తం మా యొక్క పెద్ద పెద్ద నౌకలు అక్కడ వచ్చి రెడీగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆడ వీళ్ళు మీటింగ్ అయితే ఇంటెలిజెన్స్ అని వీళ్ళకి మంచి రిపోర్ట్ వచ్చింది. దెర్ ఇస్ సచ్ ఎ మీటింగ్, పోయి అటాక్ చేసిండ్రు. పోయి అటాక్ చేసి వాళ్ళని మొత్తం, ఎందుకంటే అంతకుముందే వాళ్ళ దగ్గర రెవల్యూషన్ అయింది కాబట్టి ఆ రెవల్యూషన్ అయిద్దని వీళ్ళు ఆలోచించిండ్రు, పోయి అటాక్ చేసిండ్రు. అది ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ కాదు. ఒకటి సక్సెస్ అయిందంటే టాప్ లీడర్షిప్ అంతా వైప్ అవుట్ అయిపోయింది. టాప్ లీడర్షిప్ వైప్ అవుట్ అయినా కూడా దే సర్వైవ్, the regime still survived. 16 days ఇంకోటి ఏంటంటే మిత్ర దేశాలని రిక్వెస్ట్ చేసిండ్రు, చేయలేదని మీకు ఎట్లా తెలుసు? చేసిండ్రు, వాళ్ళు రెస్పాండ్ చేయలేదు. కాబట్టి సొంతంగా పోవాల్సి వచ్చింది అమెరికాకు. ఓకే. సో ఇప్పుడు అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం కొన్ని లాబీయిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇజ్రాయెల్ ఫండింగ్ చేసింది. అమెరికా బలవంతంగా యుద్ధంలోకి వచ్చేలాగా ఫండ్ చేసి మరి అమెరికా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావడమా లేకపోతే లాబీ చేయడమో చేసింది అని చెప్తున్నారు. ఏఐపిఏసి అనే ఒక లాబీయింగ్ ఆర్గనైజేషనా లేకపోతే ఆర్గనైజేషన్ ఏంటో తెలియదు, ఒకసారి అదేంటో చెప్పండి. ఆ లాబీయింగ్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఈ యుద్ధానికి అమెరికా వెళ్ళడం వెనక? ఇప్పుడు అది అది ఇజ్రాయెల్ పబ్లిక్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఇజ్రాయెల్ పబ్లిక్ అమెరికాలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ అది. ఓకే. అయితే కొందరు ఏమైనా ఆర్గ్యూ చేస్తారంటే వాళ్ళు కాంగ్రెస్ మెంబర్స్ అంటే మీ దగ్గర పార్లమెంటేరియన్స్ ఉంటారు కదా, మీరు పార్లమెంటేరియన్స్ అంటే మేము కాంగ్రెస్ మెన్ అంటాం, అంటే లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఎలక్షన్స్ ఫండింగ్ కి దాదాపుగా 95% ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫండింగ్ కి ఈ పర్టికులర్ ఇజ్రాయలీ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేసింది అని అంటారు. ఉండొచ్చు, ఫండింగ్ చేయొచ్చు, వాడు $10 లేయచ్చు, $10,000 లేయచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. అయినంత మాత్రాన దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను నమ్మనండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతమంది పార్లమెంటేరియన్స్ వాళ్ళు సపోర్ట్ చేసింది కదా, ట్రంప్ ఇంతమంది పార్లమెంట్ పోయి గెలవలే ఈ పర్టికులర్ ఇష్యూ మీద. ఓకే, పార్లమెంట్కి వెళ్ళలే, అసలు కాంగ్రెస్ వెళ్ళలే, పార్లమెంట్కి వెళ్ళలే. ఓకే, పార్లమెంట్కి వెళ్ళి ఆ సపోర్ట్ వీళ్ళు ఏమంటారు 95% ఆఫ్ ద పార్లమెంటేరియన్స్ ఇజ్రాయెల్ సపోర్ట్, ఇజ్రాయెల్ వాళ్ళు ఫండింగ్ చేసిండ్రు. ఒకవేళ 95% సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ ఫేవర్ గా పార్లమెంట్ ఓటేసి ఉండాల్సింది కదా. ఉండాల్సింది, కరెక్ట్. అవును, చేయలేదు. సో అవన్నీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఉంటదండి, యాంటీ అబార్షన్ వాళ్ళు ఉంటారు, అవన్నీ చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా ఫండింగ్ చేస్తారు అక్కడ. ఓకే, అన్నంత మాత్రాన కంప్లీట్ గా ఫండింగ్ వాళ్ళు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? వాళ్ళు ఏదో చెప్పింది వింటారు, అవసరం అనుకుంటే సపోర్ట్ చేస్తారు, అవసరం ఉంటే సపోర్ట్ చేయరు. ఓకే, పాలసీగా కనీసం మామూలుగా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? కంట్రీగా డెసిషన్ తీసుకున్నప్పుడు కేవలం ట్రంప్ వస్తున్నాడు డెసిషన్ తీసుకుంటున్నాడు అని కాకుండా అమెరికా లాంటి కంట్రీ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక కలెక్టివ్గా రకరకాల ఇన్ఫర్మేషన్ అది అంతా తీసుకుని అంటే ఒక నిర్ణయానికి వస్తారు కదా. అలా ఏం లేకుండా ట్రంప్ ఒంటరిగా తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలా? ఇప్పుడు మొదలైందంటే ఈ యుద్ధము త్వరగా ముగుస్తుందని ట్రంప్ అనుకున్నాడు. ఓకే, అది మాత్రం ఖచ్చితం. ఇదేదో 2-3 వారాలు 4 వారాల కథం అయ్యేది, టక్కన పోయి అయిపోద్దని ట్రంప్ అనుకున్నాడు. అయితే మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు యుద్ధంకు చేయొచ్చు అన్నది క్లియర్ గా లేదండి. యుద్ధం అనేది ప్రెసిడెంట్ పోవచ్చు, కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది మాత్రం దానికి పార్లమెంట్ పోవాలి. యుద్ధానికి సంబంధించిన ఈ డబ్బులు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మిలిటరీకి అలొకేట్ చేసిన బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ను ప్రెసిడెంట్ యుద్ధానికి వాడుకోవచ్చు. ఓకే, అంతకన్నా ఎక్కువ బడ్జెట్ కావాలంటే ట్రంప్ పార్లమెంట్ పోవాలి. సో ఉన్న బడ్జెట్ లో ఏమైనా చేసుకోవచ్చు అతను. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ప్రతి ప్రెసిడెంట్ వారు పోయినప్పుడు కూడా ఇవన్నీ చేసినాయి. అంటే కొన్ని వార్స్ ఏమో, ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వారు పోయినప్పుడు పార్లమెంట్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఇరాక్ వార్ పోయినప్పుడు పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. ఫుల్ 100% సపోర్ట్ చేయకున్నా కూడా పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. అయితే చిన్న వాటికి ఇప్పుడు సిరియాలో పోయి అక్కడ పోయి ఆడ ISIS ను కొట్టాలనుకోండి, ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవుతున్న వాళ్ళు కొట్టాలనుకోండి, అటువంటి వాటన్నిటికీ పార్లమెంట్ పోరు. ఎందుకంటే పార్లమెంట్ పోయి పాస్ అయ్యే లోపల అన్ని అక్కడ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ లో సపోర్ట్ తీసుకొని వెనిజులా ప్రెసిడెంట్ పోయి పట్టుకరమ్మంటే వాడు అలర్ట్ గా ఎక్కడ తప్పించుకోడు. వాడు
అంటే నేను విన్నది ఏంటంటే, నేను ఈరోజు ప్రధానంగా తెలుగు పత్రికలు, మాకు ఇక్కడ తెలుగు పత్రికలు రాసిన ప్రధానమైన కథనం ఏంటంటే, ఉగ్రవాద నిరోధక కేంద్రం, అమెరికాకు సంబంధించిన ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ ఆయన చెప్పారు, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్ల ట్రంప్ తప్పుదారి పట్టి యుద్ధానికి వెళ్ళారు, దీనివల్ల నష్టం జరుగుతుంది మనకని చెప్పారంట. రిజైన్ కూడా చేశారంట. రిజైన్ చేసిండు అతని ఒపీనియన్, అతని పర్సనల్ ఒపీనియన్. తప్పుదారి పట్టిండా పట్టలేదా అది వేరే విషయం. ఇజ్రాయెల్ చెప్పింది ఆ యుద్ధానికి రమ్మని, అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ చెప్పింది. తప్పుదారి పట్టిండంటే వీళ్ళకు సిఐఏ ఉంది కదా, వీళ్ళకి యుఎస్ కూడా ఇంటెలిజెన్స్ ఉంది కదా, నెట్వర్క్ ఉంది కదా, ఆ నెట్వర్క్ ఉంది కదా. యుద్ధం పోయేటప్పుడు ఒక ప్రెసిడెంట్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాడు కదా. ఇజ్రాయెల్ చెప్పింది అన్నాడా ఇన్నాడు, సిఐఏ చెప్పింది అన్నాడా ఇన్నాడు, మిగతా ఇంటెలిజెన్స్ సోర్సెస్, మిగతా అన్ని లాజిస్టిక్స్ ఆయన చెప్పింది అంటే ఆయన చెప్పి నిన్న తర్వాత ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకుంటాడు. ఓకే 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 రైట్. ఏఐపిఎస్సి ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు యాజ్ ఫర్ యూ. అంటే ఏదో కొద్దిగా ఉంటది కానీ దాని వల్లనే యుద్ధానికి పోయిండు. ఇక ట్రంప్ కానీ మా అమెరికన్ ప్రభుత్వం కానీ అది చెప్పినట్టు చేతుల్లో వింటారా అంటే ఏం లేదు. సో యుద్ధానికి వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఇజ్రాయలీ ఆర్గనైజేషన్ ఉందో ఇది ఎప్పుడు 40-50 ఏళ్ళ నుంచి ఉంది. మరి ఎప్పుడో యుద్ధానికి పోయి ఉండాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు పోతాండ్రు? ఎప్పటి నుంచి ఇన్ఫ్లూయెన్స్ చేసే ఆర్గనైజేషన్, కొత్త పుట్టిన ఆర్గనైజేషన్ కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఆయనకి అసలు అమెరికన్ కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు యుద్ధానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటిదాకా అవసరం లేదు. ఎప్పుడైతే డబ్బులు కావాలనో అప్పుడు, ఫండింగ్ కావాలనో అప్పుడు కాంగ్రెస్ ఫండ్కి సంబంధించిన డెసిషన్ కోసమే తప్ప గవర్నమెంట్గా కంట్రీగా తీసుకోవాల్సిన డెసిషన్కి సంబంధించిన అనుమతి అవసరం లేదు. అయితే ఇందులో కొద్దిగా వ్యత్యాసం ఉందండి. ఎట్లా? కొందరు పార్లమెంటేరియన్స్ ఏమంటే మా దగ్గర సిస్టమ్ మీదేమో పార్లమెంటరీ సిస్టమ్, మాదేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్, కొద్దిగా డిఫరెంట్ గా పనిచేస్తుంది. అవును. అక్కడ చాలా మంది పార్లమెంటేరియన్స్ ఏమేమి బిలీవ్ చేస్తారంటే ఫస్ట్ పార్లమెంట్ కి వచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ పోవాలని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఏం బిలీవ్ చేస్తారంటే లేదు అవసరం లేదు నేను పోవచ్చు అని అతను బిలీవ్ చేస్తాడు. ఇతడు డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లే బిహేవ్ చేసేది, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లే బిహేవ్ చేసేది. ఇది ఒక్క రిపబ్లికన్స్ చేసింది ఏం కాదు, డెమోక్రాట్స్ కూడా చిన్న చిన్న కొసావో అటువంటి వాటికి పోయేలా క్లింటన్ పోయిండు వారు. ఓకే, ఏది అక్కడ పోయి ముస్లింస్ ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా క్లింటన్ డైరెక్ట్ వెళ్ళిపోయిండు. వాటన్నిటి కూడా పార్లమెంట్ అతను అప్రూవ్ తీసుకోలేదు. పెద్ద పెద్ద యుద్ధాలకు పోయినప్పుడు డబ్బులు కావాలి, చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాల్సినప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వార్ ఉంది, ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ వార్, మొదలు తెలుసు మాకు, దానికి కావాలి. ఇరాక్ మొదలై తెలుసు పెద్ద వార్ అని, దానికి డబ్బులు కావాలి, దాని శాంక్షన్ కోసం వాళ్ళు పోయిండు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా వాణిజ్యం వైపు వెళ్తున్నారు, టెక్నాలజీ వైపు వెళ్తున్నాము, యుద్ధాలకు సంబంధించిన శాఖం ఇంకా అయిపోయింది, యుద్ధాలు ఏమి ఉండవు, డైరెక్ట్ యుద్ధాలు ఏమి ఉండవు, ఫినాన్షియల్ వార్స్, వాటర్ వార్స్ కైండ్ ఆఫ్ వార్సే ఉంటాయని జనరల్గా వింటూ వస్తున్న మాట. ఈ సమయంలో మళ్ళీ ఫిరంగులు, మళ్ళీ ఇదేంటి క్షిపణులు, ఈ దాడులు, ఇవన్నీ వీటన్నిటి వల్ల వరల్డ్ పీస్ దెబ్బతింటుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉండట్లేదా? అమెరికన్స్ ఎక్కువ ఆలోచిస్తుంటారు ప్రపంచం గురించి, మేము ప్రపంచానికి పెద్దన్న, ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచిస్తామని చెప్తారు కదా. అమెరికాలో దానికి సంబంధించిన చర్చే లేదా? ప్రపంచానికి సంబంధించిన ఆ స్థిరత్వాన్ని లేకుండా చేస్తున్నారు, పీస్ సంబంధించిన బేస్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద అటాక్ కానంత మటుకు మీరు అట్లే అనుకుంటారు. ఇజ్రాయెల్ మీద అయితే October 7th అటాక్ అయింది కదా, బాంబే అటాక్, ఇప్పుడు మిగతా చిన్న చిన్న పహల్గామ్ లో అటాక్ అయితే ఇమిడియట్ గా పహల్గామ్ లో చిన్న లెవెల్ అటాక్ అయింది, ముంబైలో పెద్ద లెవెల్ అటాక్ అయింది. అప్పుడు గవర్నమెంట్ వేరే ఉండే. అవును. ఇప్పుడు ఇప్పుడు ముంబై లాంటి అటాక్ కానివ్వండి, మీ గవర్నమెంట్ ఎటువంటిదో నాకు తెలుసు, ఏం చేస్తుందో నాకు తెలుసు. కరెక్టే, చేయాలి కూడా, తప్పట్లేదు నేను. ఇదివరకు గవర్నమెంట్ వేరే ఉండే, కానీ ఇప్పుడున్న మీ గవర్నమెంట్ ఏదైతే మోదీ గవర్నమెంట్ ఉందో, ముంబై లాంటి అటాక్ కానివ్వండి మొత్తం లేచి కూర్చుంటారు. కార్గిల్ అయినప్పుడు చేసిండు మీరు, ఫుల్ అటాక్ చేసిండు, అట్లా మీరు చేసిండ్రు. సో October 7th వాళ్ళు డిఫెండ్ చేస్తా పోతా అంటారండి. కానీ పాకిస్తాన్ ఈ పహల్గామ్ అటువంటి అటాక్ లో మేము చేయలేదంటది. తర్వాత మన కాశ్మీర్ లో మేము చేయలేదని వాళ్ళు అంటారు. కానీ October 7th వాళ్ళు బాగా ఆప్తగా మేమే చేసినాం, ఇంకా చేస్తాం, మళ్ళీ చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపేస్తాం ఇరాన్ని, సారీ ఇజ్రాయెల్ మొత్తం చంపేస్తాం, అమెరికాను మొత్తం వైపౌట్ చేస్తాం. ఎవ్రీడే స్టేట్మెంట్ అండి వీళ్ళు. సో స్ట్రాటజీ లేకుండా పోయారనే ఇంప్రెషన్ ఉందా సార్? సరే, ఇరాన్ ఇంత గట్టిగా ప్రతిఘటిస్తుంది అనేది అమెరికా ఊహించలేకపోయిందా?
అంటే డెఫినెట్లీ కొన్ని ఒడుకుదొడుకులు అయితే కనబడుతున్నాయండి. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అన్నది మనకు 100 మిలియన్ బ్యారెల్స్ ఎవ్రీ డే మనం కన్సంప్షన్ ఉంది మనకు. అవును. 100 మిలియన్ బ్యారెల్స్ లా 20 మిలియన్ బ్యారెల్స్ అక్కడి నుంచి ఫ్లో అవుతాయి. మీకు ఒకటి లెక్క చెప్తానండి. మేము హ్యూస్టన్ కాబట్టి మా హ్యూస్టన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ హ్యూస్టన్ అండి. మాకు కొద్దిగా అందుకోసం కొద్దిగా 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాను కాబట్టి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మాకు ఆయిల్ అండ్ గ్యాస్ మీద. ఇప్పుడు మీరు రైస్ వీట్ ఉందండి, ఈ స్టేపుల్ ఫుడ్ అంటారు. మీరు ప్రైస్ పెరిగినా కూడా రైస్ కొనుక్కుంటారు. ఓకే. ప్రైస్ తగ్గినా కూడా రైస్ కొనుక్కుంటారు, ప్రైస్ కొరిగినా కూడా రైస్ కొనుక్కుంటారు. ఇచ్చే అవసరం కదా. మిగతాన్ని కట్ చేస్తారు. మీరు కూరగాయలు కట్ చేసుకుంటారు, టమాటాలు కట్ చేసుకుంటారు, చికెన్ కట్ చేసుకుంటారు, రైస్ కట్ చేసుకోరు. అయితే రైస్ చీప్ అయినా కూడా అంతే తింటారు, కాస్ట్లీ అయినా అంతే తింటారు, అందుకని ఎక్కువ తినరు. సగం ప్రైస్ అయినా రైస్ డబుల్ తింటారా, తినరు. ఆయిల్ కూడా ఇప్పుడు మనకు ఎవ్రీ డే 100 మిలియన్ బ్యారెల్స్ ఉంటది అన్నట్టు. అందులో ఒక 5 మిలియన్ బ్యారెల్స్ కనుక ప్రొడక్షన్ ఎక్కువ అయితే ప్రైస్ 50% డ్రాప్ అయింది. ఓకే ఓకే. $60 యావరేజ్ ప్రైస్ అనుకుందాం. 5 మిలియన్ ఎక్కువ ప్రొడక్షన్ అయితే ప్రైస్ $40 పోతే ఇంకా తక్కువ పోద్ది. అదే గనక 5 మిలియన్ బ్యారెల్స్ కనుక తక్కువ ప్రొడక్షన్ అయితే 50% రేటు పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ 20 మిలియన్ బ్యారెల్స్ మనకు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ చోక్ పాయింట్ ఒకటి ప్రాబ్లం అయింది మనకు. అందులో 8 మిలియన్ బ్యారెల్స్ యాక్చువల్లీ సౌదీ వేరే ప్లాన్ తోటి పైప్ లైన్ తోటి మొదలై అడ్వాన్స్ ప్లాన్ చేసుకుని అది మంచిగా చేసుకుంది. కానీ మిగతా 12 మిలియన్ బ్యారెల్స్ అన్నది అక్కడ మనకు చోక్ పాయింట్ అయిపోయి అక్కడ ఇరాన్ మొదలే తొందరనే కట్టడం చేస్తా అని అమెరికా ప్లాన్ చేసిందని నేను అనుకుంటున్నా. అక్కడ ఫెయిల్ అయిందని నేను చెప్పాలి. ఇప్పుడు అసలు ఈవెన్ రష్యా, చైనా లాంటి కంట్రీస్ ఇరాన్కి మద్దతుగా నిలుస్తున్నాయి. నేరుగా వారిలోకి రాకపోయినప్పటికీ ఆ రెండు దేశాలు ఖండించాయి. హార్మూజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ ట్రేడ్లో చైనా డాలర్ని వాడదాం, చైనా డాలర్లతో మాకు చెల్లిస్తే ఓకే అని ఇరాన్ ఏదో కండిషన్స్ పెడుతుంది, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా డాలర్ కూడా ప్రమాదం తీసుకొస్తున్నట్లు కాదు ట్రంప్? అట్లేం లేదండి. ఎన్ని ఇప్పుడు ఏనుగు పోతా అంటే కుక్కలు ఎన్నో మరుగుతా ఉంటాయి. ఇవన్నీ టెంపరీ థింగ్స్, ఇవన్నీ పర్మనెంట్ థింగ్స్ కావు. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా యుఎస్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ డామినెన్సే. కానీ యుఎస్ వరల్డ్ పవర్, ఇదివరకు 2 పవర్స్ ఉంటే ఇప్పుడు ఒకటే పవర్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఒకటే పవర్ కనబడుతుంది, ఇంకే పవర్ కనబడతలేదు. రష్యా ఎక్కడో తోక ముడుచుకొని పోయింది, అక్కడెక్కడో చిన్న వార్తోటి అది ఉన్నది. సో ఇది డెఫినెట్లీ ఇజ్రాయెల్ తో సహా మేము కోఆపరేట్ చేసుకుని ఇక్కడ వారు వచ్చినాం. సరే, ఒడుకు దొడుకులు ఉంటాయి. మ్యారథాన్ రేస్ అన్నది 26 మైల్స్ ఆర్ 42 కిలోమీటర్స్ రన్ చేయాలి. చేసేటప్పుడు మెల్లగా పోవాలి. కానీ ఇది మ్యారథాన్ రేస్ అని ఎంటర్ కావాలి, అది కదా ప్రాబ్లం. 100 మీటర్స్ ఎంటర్ అయిన తర్వాత టక్కున ఏమైందంటే దమ్ము తీసుకొని మళ్ళా 42 కిలోమీటర్స్ ప్రిపేర్ కావాలి. ఇమీడియట్ గా నీజర్క్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే 100 మీటర్స్ అయిపోయిన తర్వాత ఎండ్ కనబడతలేదు అక్కడ. వామ్మో ఇంకా 42 కిలోమీటర్స్ పోవాలంటే ప్రిపేర్ కావాలి మేము. వాళ్ళేం ప్రిపేర్ అయి ఉంటారు భారతానికి, మీరేం ప్రిపేర్ అవ్వాలా. ఇంకోటి ఏంటంటే ఇండియా కూడా లెర్న్ ఏం చేసుకోవాలంటే, కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం సెల్ఫ్ రిలయన్స్ అన్నది బాగా పెంచుకోవాలి, ఇది చిప్స్ అవన్నీ. ఇంకోటి ఏంది, మన ఆయిల్ అండ్ గ్యాస్ మీరు ఇన్నేళ్ళు బే ఆఫ్ బెంగాల్ మీరు ఎలా వేయలేదు. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటప్పుడు బే ఆఫ్ బెంగాల్ ఎక్స్ప్లోరేషన్ పెట్టలేదు. ఇప్పుడే మోదీ గవర్నమెంట్ మొన్నే పెట్టండి. మోదీ గవర్నమెంట్ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, వచ్చినా కూడా మొన్ననే ఎలవ్ చేసిండు. అది కూడా అది మొదలే ఎలవ్ చేయొచ్చు కదా అటువంటివన్నీ. ఇంకోటి ఏంటంటే చైనా ఏంటంటే చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాటి మీద వెళ్ళిపోయింది. 50% ద కార్స్ సోల్డ్ చైనాలో అయిపోయింది. ఇండియా కూడా పెట్రోల్ ఆల్టర్నేటివ్ డెవలప్ చేసుకోవాలి. గుడ్ లెసన్ మనకు. కరెక్ట్. కరోనా వచ్చినప్పుడు కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఇది యుద్ధం వల్ల ఆయిల్ నుంచి మనం న్యాచురల్ పవర్ని యూటిలైజ్ చేసుకుని పవర్ని వాడుకోవడం పైన రావాలి డెఫినెట్గా. రైట్ సార్, దీనికి సంబంధించి ఒక నిమిషం అండి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తోటి మీరు ఏమనుకుంటారు అంటే అమెరికాకు నష్టం అనుకుంటారు. ఎందుకు నష్టం అమెరికాకు? అక్కడి నుంచి వచ్చేది ఆయిలే కదా. మేము ఆయిల్ ఇంపోర్టర్స్ కాదు, మీరు ఆయిల్ ఇంపోర్టర్స్. చైనా ఆయిల్ ఇంపోర్టరు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది బెనిఫిట్ అయితే ఇప్పుడు మేము చేసే యుద్ధం మీకోసం అన్నట్టే. మా పని అయిపోయింది. మేము నెట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆయిల్, నెట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. ఇప్పుడు
ఖతార్ లో కనుక గ్యాస్ ఆగిపోతే, నేచురల్ గ్యాస్ ఆగిపోతే గ్యాస్ ప్రైస్ పెరిగింది. పెరిగితే ఎక్కడ పోతారు? అమెరికాకు పోతారు. ఓకే. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ లో ఎక్స్పోర్టర్ ఎవరు? సరే సౌదీ ఉండొచ్చు, కానీ మేము కూడా ఎక్స్పోర్టరే. ఇదివరకు 2008 కన్నా మొదలు మేము 2/3 ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం టెక్నాలజీ ద్వారా, ఫ్రాకింగ్ టెక్నాలజీ ద్వారా. సో మాకు ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తోటి ఆయిల్ రాకపోతే అమెరికా మొత్తం వస్తుంది. అమెరికాకి ఏం కాదు, ఇండియాకే ప్రాబ్లం ఎక్కువ. అందుకోసం అతను ఏమంటాడంటే యూరోపియన్ కంట్రీస్ కి ఎక్కువ ఎఫెక్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు ఆయిల్. యుఎస్ ఒక్క లీటర్ ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేసుకోదు. సో మాకు ఎఫెక్ట్ కాదు, యూరోప్ కి ఎఫెక్ట్, ఇండియాకి ఎఫెక్ట్. కాబట్టి అతను ఏమంటాడంటే మీరు వచ్చి సెక్యూర్ చేయండి, చైనా వచ్చి సెక్యూర్ చేయండి అని వాళ్ళు అంటారు. వాళ్ళు రాను అని చెప్పడానికి రీజన్ ఏంటి కనపడుతుంది? ఇప్పుడు ఎవరు వస్తామని కన్సెంట్ ఇవ్వలే ఇప్పటికి. ఇప్పుడు ఈ కంపెనీ పోయి గాలికి పోయి మళ్ళీ కంపెనీ వాళ్ళు ఎక్కడ నెత్తి మీద పెట్టుకోవాలని వాళ్ళు. రైట్. సరే, మొత్తం యుద్ధం అమెరికాని ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఈ యుద్ధం అనేది అమెరికాని ఇంకా బలంగా మారుస్తుందా, అమెరికాలో ప్రమాదాలను పెంచుతుందా, ప్రమాదంలో పెడుతుందా అమెరికాని? అంటే నేనైతే బలంగానే మారుస్తుందని అనుకుంటాను. యుద్ధం కరెక్ట్ చేసిందా, స్ట్రాటజీ కరెక్ట్ ఉందా లేదా కొద్దిగా డిఫరెంట్ ఇష్యూ, కానీ దీంతో పవర్ఫుల్ నేషన్ ఏమైందనే ప్రూవ్ అయిపోయింది. ఓకే. కాకపోతే ఏంటంటే అండర్ ఎస్టిమేటింగ్ ద ఎనిమీ అన్నది చాలా తప్పిదం అయిపోయింది. ఇది అమెరికా ఎప్పుడు చేసే మిస్టేకే. మేము వియట్నాం పోయి వారికి పోయినాం 1960లో 1970లో. వియట్నాం చిన్న కంట్రీ, పోయి మనోళ్ళు మధ్య చెవులో పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని డాన్స్ చేసుకొని పోయారు. ఆడ పోయి తనిసుకొని వచ్చినాం. సారీ, బట్ ప్రాక్టికల్ చెప్పాలి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా పోయినాం. అమ్మో వియట్నాం లో దెబ్బలు పడ్డాయని ఆఫ్ఘనిస్తాన్ లో కొద్దిగా కేర్ఫుల్ గా పోయినాం. కేర్ఫుల్ బయటపడ్డాం. మీరు చూసారు కదా బయటపడ్డా. బ్లీడింగ్ కదా సో $1 trillion పోగొట్టుకొని బయటపడ్డాం. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఇక్కడ ఆ మిస్టేక్ చేయదని మేము అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే వియట్నాం ఏమో జంగల్లు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కొండలు. ఇరాక్ లో మీకు క్లియర్ గానే పోయినాం అనుకుందాం, ఒకవేళ విక్టరీ అనుకున్నాం. ఇరాక్ లో ఏంటంటే అంత ఫ్లాట్ ల్యాండ్, బట్ సముద్రం ఇబ్బంది అయిపోయింది మీకు అక్కడ. ఇరాక్ లో పోయి మంచిగా పోయి తీసుకొని వచ్చినాం, అంత అయిపోయింది. ఇరాన్ ఈస్ ద టఫెస్ట్ కంట్రీ టు ఆక్యుపై, మచ్ టఫర్ దెన్ ఆఫ్ఘనిస్తాన్. ఆడ ఏముంటదండి, మొత్తం కొండలు ఉంటాయి. మీకు ఒక్క రోడ్డు బ్లాక్ అయిందంటే మిలిటరీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి సిట్టింగ్ డక్ అంటారు. ఇక వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టుడు తప్ప వీళ్ళు ఏముండదు అక్కడ. ఫిజికల్ గా గ్రౌండ్ లోకి వెళ్ళికొట్టడం అంత ఈజీ కాదు, అంత ఉండదు. ఎందుకంటే గుట్టలలో ఉంటాయి కదండి, గుట్టలలో మొత్తం ఒక్కటే చిన్న రోడ్ ఉంటది. ఆ రోడ్ నుంచి వాళ్ళు ఇంకెక్కడి నుంచి ఉండదు. మీరు ఆల్రెడీ ఏరియల్ బాంబ్స్ అన్ని అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత మీరు పోవాలి కదా మనుషులు. పోయేటప్పుడు ఆ రోడ్ ను వాళ్ళు బ్లాక్ చేసింది అనుకోండి, ముందటి నుంచి వెనక నుంచి మీరు ఖతం అవుతారు. ఓకే. సరే, ఈ యుద్ధం ఇంపాక్ట్ మధ్యప్రాచ్యం పైన, అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ పైన ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది? ఇండియన్స్ ఎవరైతే బయట గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 1 కోటి మంది గల్ఫ్ లో ఉన్నారు ఇండియన్స్. అవునండి, 1 కోటి. అంటే పెద్ద ఇండియన్స్ కు పెద్ద నెగటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మన పర్సెప్షన్ డెఫినెట్లీ మనం న్యూట్రల్ గా ఉండేటోళ్ళు, లేదంటే అమెరికా సపోర్ట్ చేసేవాళ్ళు, కాబట్టి మనకి డెఫినెట్ గా ఉండదు. ఇమిగ్రేషన్ వైజ్ కూడా పెద్ద నెగటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ రెండు ఉంటది. సో అంత నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుందని నేనేమనుకోను. ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోరు, ఏంటంటే అమెరికాతో ఈ వార్ తోటి అమెరికా బ్లీడ్ అవుతుంది అనుకోకండి. అమెరికా ఇస్ అ వార్ ఎకానమీ. సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఏమైంది, అందరు కొట్టుకున్నారు. అంటే మేము కూడా పోయి కొట్టుకున్నాం లేండి, కానీ గోల్డ్ మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేసింది. ఓకే. మేము వియట్నాం 20 ఏళ్ళు వార్ చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు వార్ చేస్తాం, మనం ఇరాన్ లో 10 ఏళ్ళు వార్ చేసినాం. అన్ని చేసినా కూడా ఎకానమీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది డెవలప్ అయితేనే ఉంటది మాకు. ఓకే. సో ఏంటి ఇమిగ్రేషన్ పైన ఇంపాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది? వీసా ప్రాసెసింగ్, భద్రతా తనిఖీలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఇప్పుడు? కొద్దిగా వెట్టింగ్, అంటే ఇమిగ్రేషన్ ఇంత ముందే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ మనం మాట్లాడుకున్నాం కదండి. సో అందులో కొత్తగా ఏముండదు దీంతో. ఇంకా వెట్టింగ్ అని ఒకటి ఎక్కువ ఎక్స్ట్రా ప్రాసెస్ మొదలు పెట్టిండు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అప్రూవల్ అప్పుడప్ప నీ ఫోటో నేను నమ్మను, నువ్వు వచ్చి నా దగ్గర వచ్చి ఫోటో దిగాలి, నువ్వు పంపించిన ఫోటో నేను నమ్మను, అదొక డిలే కోసం మొదలు పెట్టిండు. తప్పితే అటువంటి అన్ని కొద్దిగా ఎక్కువ చేసిండు. అంటే ఈ వార్ కోసం చేసిండు అని నేను అన్నాను. ఇన్ జనరల్ గా ట్రంప్ చేస్తుంది.
కాకపోతే ట్రంప్ ప్రభుత్వం వార్ని ఎక్స్క్యూజ్ వాడుకొని ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్ పెట్టొచ్చు, కానీ వార్ లేకున్నా పెట్టు అతను. ఓకే, ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్క్యూజ్ చేసి పెట్టడం తప్పితే వార్ వచ్చిందని కానీ లేకున్నా పెట్టు అతను. సో హైదరాబాదీస్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? అమెరికాలో ఇంకేమైనా మంచి అవకాశాలు ఉంటాయా పర్టికులర్ ఇప్పుడు 26? అంటే ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీలో ఏమన్నా ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఆ టెక్నాలజీ ఉన్న వాళ్ళకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదండి ఎలక్ట్రానిక్ వార్ ఇవన్నీ ఎక్కువైతేనే. అవును, ఒక్కటే డేలో మొత్తం నేవీ వాళ్ళు 47 years నుండి బిల్డ్ చేసిన నేవీ మొత్తం 3 రోజుల కథం అయిపోయింది. వాళ్ళు ఒకటే రోజులో వాళ్ళు చేసిన మొత్తం 47 years చేసిన మొత్తం ఎయిర్ ఫోర్స్ మొత్తం ఒకటే రోజుల కథం అయిపోయింది. ఓకే, అంటే ఇది ఏమైందంటే కన్వెన్షనల్ ఏవైతే మనం అనుకునేవో అది పోతుంది. ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రానిక్ ఒకటి, గొరిల్లా వార్ఫేర్, ఎస్పెషల్లీ ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ టెక్నాలజీస్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. ఓకే, డిఫెన్స్ ఇండస్ట్రీస్ యుఎస్ లో డెవలప్ అవుతాయి, ఇండియాలో డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఏం సార్ గ్రీన్ కార్డుకి సంబంధించి గ్రీన్ కార్డు తేదీలు దాదాపు 2 సంవత్సరాలు ముందుకు కదిలేయంట కదా, పాలసీలో మార్పా లేకపోతే టెంపరీగానే చూడాలి దీన్ని? పాలసీలో ఏం మార్పు లేదండి. మనకు టోటల్ గా మనకు అక్కడ వచ్చే గ్రీన్ కార్డ్స్ 1,40,000 ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తాయండి. అయితే ఫ్యామిలీ ఇమిగ్రేషన్ వాడని గ్రీన్ కార్డ్స్ కూడా మనకు వస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ 2025 కొన్ని ఫ్యామిలీ ఇమిగ్రేషన్ వాడలేదు కాబట్టి ఆ గ్రీన్ కార్డులు కూడా మనకి ఇక్కడ వచ్చినాయి అన్నట్టు. అవి ఎన్ని వచ్చినాయని వాళ్ళు డిస్క్లోజ్ చేయలే కానీ ఇప్పుడు 30,000 ఎక్స్ట్రా గ్రీన్ కార్డ్స్ మనకు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఈ గ్రీన్ కార్డ్ డేట్ అనేది 2 years మూవ్ అయింది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా 30,000 40,000 గ్రీన్ కార్డ్స్ మన ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే పర్ కంట్రీ లిమిట్ అని ఉంది అన్నట్టు. ఎప్పుడైతే మొత్తం అంటే ఇప్పుడు మీరు సినిమా హాల్ కు మొత్తం రష్ ఉంది అనుకోండి, ఓకే, ఓన్లీ 7% ఇండియన్స్ కే అలౌ చేస్తారు. ఓకే ఓకే, కానీ సినిమా హాల్ రష్ లేదనుకోండి, అందరు ఇండియన్స్ ఎవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళని అలౌ చేస్తారు, అందరిని అలౌ చేస్తారు. ఆ లైన్ లో ఎవరు లేరు మనం తప్ప. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా డిమాండ్ ఈ ట్రంప్ చేయబట్టి ఇంతో తాలకైనా ఎందుకు అమెరికాకు పోవాలి, అమెరికాలో ఉండాలన్న ఇచ్చ కొందరికి తగ్గిపోయింది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వాడని గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ కి వస్తున్నాయి. అది కాకుండా ట్రంప్ ఏం చేసిండంటే 39 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కంట్రీస్ కూడా వాడి అతను 39 కంట్రీస్ బ్యాన్ పెట్టిండు. వాళ్ళకు గ్రీన్ కార్డులు వస్తలేవు, ఏం వీసా ఎక్స్టెండ్ కావట్లేదు. సో వాళ్ళు వాడని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కూడా మనకు వస్తున్నాయి. ఓకే ఓకే ఓకే, అయితే వైఎన్ఆర్ గారు మా ఫైనాన్షియల్ ఇయర్ October 1 మొదలైంది. అవును, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం 30,40 వేలు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చినాయని మీకు చెప్పిన. అవును, నెక్స్ట్ ఇయర్ October నుంచి మా ఎస్టిమేట్ ప్రకారం ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఒక 30,000-40,000 అక్కడి నుంచి రావచ్చు. తర్వాత ఈ ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే వాడకుండా ఇమిగ్రేషన్ 60,000 ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్ రావచ్చు. 40,000 కాదు, 60,000 ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ రావచ్చు. ఈ వేరే దేశాలు వాడిన గ్రీన్ కార్డులు కూడా వచ్చి దాదాపుగా 1,00,000 అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కలిపితే 1,00,000 నుంచి 1,50,000 ఎక్కువ గ్రీన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఎక్కువ వచ్చేటి అన్ని కూడా 95% ఇండియన్స్ కే. సో గ్రీన్ కార్డ్ సీకింగ్ కోసం ఉన్న వాళ్ళందరికీ గోల్డెన్ టైం ఇది, గోల్డెన్ టైం. ఆ 95% దాదాపుగా ఈ ఎక్స్ట్రా 1,00,000+ గ్రీన్ కార్డ్స్ వచ్చే వాటిలల్లా మన ఇండియన్సే మొత్తం ఉంటారు. అందులో మన తెలుగు వాళ్ళు 50% కన్నా ఎక్కువ ఉంటారు. అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు ట్రంప్ చేసే కోతి శాఖలు కానివ్వండి, మంచి శాఖలు కానివ్వండి, చెడు శాఖలు కానివ్వండి, బుడద మించిది అంతే మన తెలుగు వాళ్ళు పోయి మంచం మీద పడ్డటాయి. ఓకే, గ్రీన్ కార్డ్ విషయంలో. అవును, గ్రీన్ కార్డ్ విషయంలో ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడ జంప్ జిలాని చేస్తుండ్రు. ఇప్పుడు అక్కడ గ్రీన్ కార్డు మూవ్ అవుతున్నాయి. లైన్లు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు నాది 2016, రాహుల్ అన్న ఎప్పుడు వస్తుంది నా ప్రయారిటీ డేట్, ఇది ఎప్పుడు వస్తుంది, నాది 2020 వస్తుందా, మరి 2 నెలల 2 ఏళ్ళు మూవ్ అయింది, మరి ప్రతి నెల ఏడాది మూవ్ అయిద్దా, ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2027 October లో ప్రయారిటీ డేట్స్ అన్ని మూవ్ అయినాయి. ఓకే,
మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడేమో కోవిడ్ ద్వారా మూవ్ అయినాయి, ఇప్పుడేమో ఈ ట్రంప్ చేసి తిక్క శకల ద్వారా అని మూవ్ అయింది. తెలియకుండానే ట్రంప్ మెయిల్ చేశాడు H1B విషయం, సారీ గ్రీన్ కార్డ్ విషయంలో. గ్రీన్ కార్డ్ విషయంలో డెఫినెట్లీ మెయిల్ అవుతుంది, తెలియకుండానే ఆల్మోస్ట్ డబుల్ మెయిల్. డబుల్ కాదండి, మనకు వచ్చేది ఆల్రెడీ ఓన్లీ 10,000. 10,000కి 1,90,000 వస్తుంది, 1,30,000 వస్తున్నాయి. 1,00,000 కాకుండా కనీసం 50,000 అయితే గ్యారంటీడ్ అండి. 5 times 5 times కన్నా ప్లస్ మనకు ఏది ఈ ఇయర్ ప్లస్ నెక్స్ట్ ఇయర్. ఓకే 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 సరే, ఏంటి చిన్న తప్పు చేస్తే కూడా డిపోర్ట్ చేస్తారా లేకపోతే లైఫ్ టైం బ్యాన్ ఇస్తారా అనే ఒక భయం కనపడుతుంది, చాలా మంది చెప్తున్నారు. ఎందుకు ఆ భయం ఎందుకు వస్తుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అవుతండి, వాళ్ళకి లైఫ్ టైం బ్యాన్ ఇస్తారు. ఇదివరకు ప్రభుత్వం లీనియంట్ గా ఉండే. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కంపెనీ ఫ్రాడ్లెంట్ H1B ఫైల్ చేస్తుంది, వాని దగ్గర పొజిషన్ లేదు. లేనప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇండియాలో లేదా అమెరికాలో డబ్బులు తీసుకొని H1B ఫైల్ చేస్తాడు. చేసి వాడి మీద ఇన్వెస్టిగేషన్ అయితే ఏం చేస్తాడు, వాడు డబ్బా గిబ్బ చదువుకొని వాడు ఇండియా వెళ్ళిపోతాడు. ఈ ఎంప్లాయీస్ ను వాళ్ళు ఏమి చేయకపోయేది ఇదివరకు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే, నువ్వు ఆ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయినవు, నువ్వు వానికి డబ్బులు ఇచ్చినవు, నీకు తెలుసు అక్కడ జాబ్ లేను, అయినా కూడా నువ్వు అంతటి H1B ఫైల్ చేసినావు కాబట్టి నీకు నేను లైఫ్ టైం బ్యాన్ ఇస్తున్నా. సో మన తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ కంపెనీ కూడా H1B ఫీజు కానివ్వండి, లాయర్ ఫీజు కానివ్వండి, డబ్బులు అడిగితే ఫ్రాడ్లెంట్ కంపెనీ, అటువంటి కంపెనీకి పోకండి. మీరు కంపెనీని ఇన్వెస్టిగేట్ చేసుకొని పోండి, అనవసరంగా ఇన్వాల్వ్ కాకండి. ఎల్లయ్యకు మల్లయ్యకు పుల్లయ్యకు వచ్చిందన్నంత మాత్రాన మీరు అటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివ్ లో ఇన్వాల్వ్ కాకండి. ఎల్లయ్యకి ఏం ప్రాబ్లం ఉందో, పుల్లయ్యకి ఏం ప్రాబ్లం ఉందో మీకు తెలియదు, ఆ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ తెలియదు. కొందరికి ఏమంటే ఫస్ట్ కొందరికి ఇచ్చేసి ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయి వాళ్ళ. 19th అయిపోతుంది కదా H1Bకి సంబంధించిన ఫైలింగ్ డేటు. డిమాండ్ ఎట్లుంది సార్ ఈసారి? డిమాండ్ చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ ఉందా? మీరు ముందే చెప్పారు తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. అయితే ఇదివరకు ఏంటంటే మనకి అందరినీ లాటరీలో తీసేది. ఇప్పుడు ఏంటంటే శాలరీ ఎక్కువ ఉన్నది. అంటే level 1, level 2, level 3, level 4 అంటే హై శాలరీ అన్నట్టు. level 4 శాలరీ ఉన్న వాళ్ళకు 4 times ఛాన్స్ ఇస్తారు. level 3 ఉన్న వాళ్ళకి 3, level 2 ఉన్న వాళ్ళకి 2, level 1 ఉన్న వాళ్ళకు 1. నార్మల్ గా level 1 కు level 4 కు దాదాపుగా డబుల్ శాలరీ ఉంటుంది. దాదాపుగా అంటే level 1 కు $80,000 అంటే దాదాపు 75 లక్షలు ఉంటే, level 4 కు 160,000 దాదాపు 1.5 శాలరీ ఉంటుంది అన్నట్టు. సో అంత డిఫరెన్స్. సో ఆ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అది. కాకపోతే నేనైతే ఏమనుకుంటానంటే, ఈసారి లాటరీ ఫిల్ అయిద్ది అని అనుకుంటున్నా. కొద్దిగా కొందరు మిస్ అవుతారేమో అని అనుకుంటా, కానీ ఒకవేళ లాటరీ ఫిల్ కాకుండా ఇలా పరేషాన్ కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడున్న ఎకానమీ, ఇప్పుడున్న సిస్టము, ఇవన్నీ చేసి లాటరీ ఫిల్ కాకుండా. ఇంకోటి ఏంటంటే, బయట దేశం నుంచి ఎవ్వరు కూడా H1B ఫైల్ చేయరాదు. అంతే కదా, అక్కడ కంపెనీసే ఇవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళకి బయట దేశం నుంచి చేస్తే వాళ్ళు $1,00,000 పే చేయాలి. సో ఇప్పుడు లాటరీలో కొందరు బయట దేశం నుంచి చేసి ఆడ కోర్టులున్న కేసులు ఏమైనా సక్సెస్ అయిద్దాం అని వాళ్ళు ఆలోచిస్తుండ్రు తప్పితే, ఇది లాటరీలో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు 100,000 కట్టరు. కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తా కూర్చుంటారు. సో విత్ ఇన్ US ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే, విత్ ఇన్ US లో వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు, అందులో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ, అందులో ఇండియన్స్ ఎక్కువ. సో దాని వల్ల కూడా అంత $100,000 ఫీజు వల్ల ద్వారా అంత డిసడ్వాంటేజ్ అని నేనేమనుకోను. ఈ లెవెల్ ఆఫ్ సాలరీస్ దగ్గర కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏమిటొచ్చు ఇండియన్స్. ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ మళ్ళా మనకి ఎప్పుడు కూడా 60% H1Bs ఇండియన్స్ కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన ఏ సిస్టమ్ ద్వారా మళ్ళీ చేసినా కూడా మనకి 60% మళ్ళీ వస్తాయండి. వస్తాయి. ఏ సిస్టంలో చేసినా వస్తాయి. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ జీతాలు వస్తున్న వాళ్ళకు H1Bకి సంబంధించిన అవకాశాలు పెరుగుతున్నాయి. సిస్టమ్ అట్లా తయారవుతున్నట్టు కనపడుతుంది. అవునండి. ఓకే, వీసాల ఆలస్యాల కారణంగా H1B లేదా H4 బదులు B2 వీసాకు అప్లై చేయడం అనేది సరైన మార్గమే అవుతుందా? ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే అండి, ఇప్పుడు H1, H4 వీసా అపాయింట్మెంట్స్ అన్నది 2027 దాకా ఏం అపాయింట్మెంట్స్ లేవు. మార్చ్ 2027 దాకా లేదు. ఓకే, మొత్తం
బంద్ చేసి పడేసిండు కాన్సులేట్. ఏమంటాడంటే మాకు ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి, ఇప్పుడు మీరు వైఎన్ఆర్ గారు అప్లై చేస్తాడంటే వైఎన్ఆర్ గురించి ఎక్కువ ఎంక్వైరీ చేయాలి, ఆయన పుట్టుమచ్చ ఎక్కడ ఉందో ఎతకాలి. ఒకటి చెప్తాను జోకు, ఇవన్నీ తిక్క అన్ని వాళ్ళు వెట్టింగ్ చేసి వాళ్ళు డిలే చేస్తారు ప్రాసెస్. అయితే B1 B2 అన్నది ఎందుకంటే వీళ్ళు ఏది లాస్ వేగస్ పోయేటోళ్ళు, డిస్నీ వరల్డ్ పోయేటోళ్ళు, తర్వాత రిలేటివ్స్, దాంతో అమెరికా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి. వాటిని మాత్రం అపాయింట్మెంట్స్ ఇస్తుంది. ఓహో. అయితే ఈ H1 H4 అపాయింట్మెంట్ లో స్టక్ అయిన వాళ్ళు B1 B2 అప్లై చేసుకోవద్దా అంటే చేయొద్దు, చేయకూడదు. ఎందుకు? ఎందుకంటే మీ ఇంటెన్షన్ అక్కడ పోయి విజిటింగ్ డిస్నీనో లాస్ వేగస్ చేసి వెనకకు రావడం కాదు కదా, అక్కడ పని చేయడానికి పోతుంది. లేదా మీ హస్బెండ్ అక్కడ ఉన్నాడు, మీ హస్బెండ్ తోటి ఉండటానికి పోతుంది. కాబట్టి మీ పర్పస్ అది, కాబట్టి అది చేయొద్దు. ఓకే. ఒకవేళ మీరు చేస్తే రిజెక్ట్ అయితే, ఒకవేళ చేస్తే దీని వల్ల లాంగ్ టర్మ్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు అనుకోండి, మీరు అసలు ఇంటెన్షన్ మీరు అక్కడ జాబ్ చేస్తాను కానీ, లేదంటే మీరు అక్కడ హస్బెండ్ తోటి పోయి జాయిన్ చేస్తాను కానీ, మిమ్మల్ని లైఫ్ టైం బ్యాన్ చేసడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు అటువంటి ఏం చేయకండి. కొందరు సిచ్యువేషన్ కొందరు అడుగుతారండి, మా ఆవిడ ప్రెగ్నెన్సీ అక్కడ చైల్డ్ బర్త్ రిజిస్టర్ రెడీ ఉంది, నాకు ఇక్కడ H4 రావట్లేదు, మరి నేను B2 మీద పోవాలంటే నేను ఆ సిచ్యువేషన్ సిన్సియర్ గా అర్థం చేసుకుంటా. కానీ మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి ఏంటంటే లీగల్ గా ఇప్పుడు ఒకళ్ళ తల్లి సీరియస్ ఉంది, డబ్బులు వస్తేనే ట్రీట్మెంట్ అయింది, బ్యాంక్ పోయి దోపుకొని చేయొచ్చా అంటే మరి నేనైతే దోపుకొని చేయొద్దని చెప్తా. చేయరాదు, చేయకూడదు కూడా. సో ఇది కూడా అంతే అండి. మీరు B1 B2 అన్నది ఈ బ్యాంకు దోపుకొంతో సమానం. మీరు వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోండి తప్పితే B1 B2 అప్లై చేసుకోకండి. అప్లై చేస్తే B1 B2 రాదు మీకు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఫ్రాడ్ కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు అటువంటి ఏం చేసుకోండి. వేరే ఏమైనా చూసుకోండి అంటే ఏంటి, వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? వేరే ఎవరికైనా రిలేటివ్స్ ఎవరైనా ఉండరు అనుకోండి, మీ ఆంటీయో ఎవరు ఉండరు అనుకోండి, ఆమెను పంపించండి. అక్కడ పోయి డెలివరీ చేస్తాను B2 వాళ్ళు పోయి అక్కడ పోయి అతోటి ఉండాల్సింది అటువంటి ఏమైనా ఉంటే అటువంటి చేసుకోండి. ఓకే. సో ఈ డిపోర్టేషన్ గురించి ముందు మాట్లాడుకున్నాం సార్. పెరుగుతున్నాయా సార్ ఇండియన్స్ డిపోర్టేషన్స్? ఏమైనా పెరుగుతున్నట్టు నంబర్స్ ఉన్నాయా ఏమన్నా రీసెంట్? అంటే ఇన్ జనరల్ గా డిపోర్టేషన్స్ పెరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి ఇయర్ మన ఇండియన్స్ వాళ్ళు ఇల్లీగల్ గా 70,000-80,000 వచ్చే వాళ్ళంతా తగ్గిపోయారు. ఎవరు గొడవకు వచ్చేవాళ్ళు, జై ఖాళిస్తాన్ అని అవద్దని చెప్పి, జై డంకీ రూట్ లో వచ్చిన వాళ్ళందరూ పోయినారు. ఇంకోటి ఏంటంటే కొందరేమో ఈ తలకాయ నొప్పి ఎందుకని సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, కొందరు డిపోర్ట్ అవుతుండ్రు. కానీ ఇది ట్రంప్ ప్రభుత్వం మొదలు వచ్చినప్పుడు మనం చాలా మంది ఇండియన్స్ ఫ్లైట్లు తీసి పంపించడం అవన్నీ కనబడ్డాయి కదా. అటువంటి సినారియో లేదు. ఎందుకంటే డంకీ రూట్ వచ్చిన వాళ్ళు ఆంధ్ర రూట్ ట్రంప్ ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. వాళ్ళు డంకీ రూట్ లో ఓటానికి ఒక్కొక్కరు 2-3-6 నెలలు పడుతుంది. వాడు వచ్చే ట్రంప్ ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి వాళ్ళు పట్టుకొని ఎంతో పంపించి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఓట్లేరు డంకీ రూట్ లో. ఇప్పుడు అసలు అమెరికాకి మెక్సికో వైపు గోడ కట్టాల్సిన అవసరం లేదా? ఇంకా అవసరం లేదంటే ఆ డిస్కషనే రావట్లేదు. అదే కదా, కాల్ చేస్తామన్నా కట్టలు కట్టుకొని వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా అయిపోయారు కదా. అయిపోయారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఆ డిస్కషనే రావట్లేదు. అంతకుముందు డెమోక్రాట్స్ అపోజ్ చేసేది, రిపబ్లికన్ సపోర్ట్ చేసేది. ఇప్పుడు వాళ్ళ గురించి డిస్కషన్, అక్కడ పొలిటికల్ డిస్కషన్ లేదు. అక్కడ అవసరం లేదు. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అవసరం లేదు వాళ్ళ డిపోర్టేషన్. సో ఇప్పుడు కొద్దిగా డిపోర్టేషన్స్ పెరిగినాయి కానీ అంత సిగ్నిఫికెంట్ గా ఇండియన్స్ మీద డిపోర్టేషన్ పెరగలేదు. ఓకే, గుడ్. దట్ ఇండియాలో ఉండి అమెరికా కంపెనీస్ కి రిమోట్ గా పనిచేయడం వల్ల ఏమైనా చట్టబద్ధమైనా చేస్తుంటారు అట్లా కొంతమంది? కంప్లీట్ గా చట్టబద్ధం అండి. ఇమిగ్రేషన్ ఏమైనా రిస్క్ ఉంటుందా దానికి? అబ్సల్యూట్లీ జీరో రిస్క్. ఈ మధ్యలో ఎవరు అదిగో పులి, అదిగో తోక, అదిగో పులి అని ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ అబుదాబి ఎయిర్పోర్ట్ లో పోతే రిమోట్ లో పని చేసిండు అని చెప్పి అతను డిపోర్ట్ చేసిండు అని ఒక పెద్ద రూమర్ బలాయించింది. మొత్తం అబద్ధం అండి అసలు. ఓకే. ఎందుకంటే మీరు చట్టబద్ధంగా చూసుకోండి, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా, ఇండియన్ ప్రభుత్వం కానివ్వండి, అమెరికన్ ప్రభుత్వం కానివ్వండి, కెనడియన్ ప్రభుత్వం కానివ్వండి, ప్రపంచంలో నాకు తెలిసిన ఏ ప్రభుత్వం కూడా సైబర్ స్పేస్ ను స్పేస్ గా కన్సిడర్ చేయదు. ఓకే ఓకే ఓకే. నేనేం చెప్తా అంటే మీ ముడ్డి ఎక్కడ కూర్చుంటే అక్కడ మీకు పర్మిట్ ఉండాలి.
మీరు ఇండియాలో ముడ్డి కనుక మీ ముడ్డి కనుక సారీ లాంగ్వేజ్ వాడడం కానీ మా తెలంగాణ అట్లే మాట్లాడతాం మేము, ఓకే, మా వరంగల్ భాషలో మీ ముడ్డి మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీకు వర్క్ పర్మిట్ ఉండాలి. మీ చైర్ మీ చైర్ ఎక్కడైతే మీరు సైబర్ తోటి ఎక్కడైతే లాగిన్ అవుతారో అక్కడ పర్మిట్ అవసరం లేదు మీకు. ఓకే ఓకే. మీరు రాత్రిపూట గచ్చిబౌలి ఏరియా పోయి చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు రాత్రిపూట చూసుకొని కాఫీ దాటన్నప్పుడు బయటకు వస్తారు, వేల మంది పని చేస్తారు. అవును, ఒక్కరు కూడా పర్మిట్ లేదు వాళ్ళకి యూఎస్. అవసరం లేదు. ఓకే, అవసరం లేదు. సో ఏదైతే ఆ రూమర్ అయితే స్ప్రెడ్ చేసిండ్రో రిమోట్ గా పనిచేయరాదన్నది మాత్రం ఖచ్చితంగా అబద్ధం. సో ఇమిగ్రేషన్ దానికి సంబంధించి ప్రాబ్లం ఏమి ఉండదు, జీరో లేదు. ఇప్పుడు ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఫ్రీలాన్సర్ గా ఇక్కడ ఇండియా నుంచి యుఎస్ పని చేసుకోవాలంటే ఖచ్చితంగా పని చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి H1B అవసరం లేదు, F1 అవసరం లేదు, O1 అవసరం లేదు, P1 అవసరం లేదు, రాహుల్ రెడ్డి అవసరం లేదు. ఒక అకౌంటెంట్ గా సిపిఏనో అకౌంటెంట్ అయితే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు గతంలో ఒక నెల 2 నెలల క్రితం మనం చూసాం H1B వీసాలు ఉన్నాయా లేదని కొంతమంది యూట్యూబర్స్ వెళ్ళి రైట్స్ చేయడం, రైట్స్ అంటే ఉన్నాయా లేదా చెక్ చేయడం, ఇటువంటివి చేశారు కదా. సో ఆ భయం ఇంకా ఉందా సార్? పర్టికులర్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎక్కడ అది ఇంకా డల్లాస్ లో కానివ్వండి, మొత్తానికి మనోళ్ళు కొద్దిగా చాలా భయంగానే ఉంటుండ్రు అక్కడ. ఇప్పుడు H1B వాళ్ళు కానివ్వండి, H4 కానివ్వండి, చాలా భయంగానే ఉంటుండ్రు. ఓకే. సో ఇప్పుడు అటువంటి అయితే మీకు అంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు అక్కడనే కంపెనీ దగ్గరనే జాబ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ ఇటువంటి కంపెనీస్ కూడా వేరే దగ్గర పంపుతుంది వాళ్ళ ఎంప్లాయీస్. కన్సల్టెన్సీ వాడు జాబులు ఇప్పిస్తారు కానీ వాడు అందరూ కూర్చోబెట్టుకోడు కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొందరు ఇళ్ల నుంచి బిజినెస్ ఆపరేట్ చేయడం మొదలు పెట్టారండి. ఓహో. అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు అవి మంచిది కాదు. లీగల్ గా ఓకేనా కాదా అన్నది గ్రే ఏరియా. ఓకే. సో మేము మొదటి నుంచి కూడా ఇటువంటి వద్దు అని చెప్పినామండి. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొద్దిగా అటువంటి వాళ్ళందరూ కూడా ఆఫీస్ మూవ్ కావడం అటువంటి అన్ని చేస్తున్నాడు. ఓకే. సో ఇమిగ్రేషన్ ఇష్యూస్ సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఓన్లీ ఆయన ఇప్పుడు యుద్ధంలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇటువైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదా ట్రంప్? అమ్మో అట్లేం లేదండి, దాందే ఇటే. దీని డిపార్ట్మెంట్ వేరే స్టీవెన్ మిల్లర్ ఉన్నాడు, దీని కాన్సన్ట్రేషన్ దీని ఉన్నది, దాని కాన్సన్ట్రేషన్ దాని ఉన్నది. కొత్తగా మా దగ్గర యుఎస్సిఐఎస్ సెక్రటరీ ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. సరే ఆమె వేరే ఇష్యూస్ ఉండిపోయింది, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవాడు ఆమె ఎవడంటే ఈయన డబుల్ ఏముడు వీడు వచ్చేవాడు. ఇంకా చూడాలి ఎట్లయితే ఉంటది. ప్రాబిలిటీస్ ఏంటి సార్? ఇంకేం చేయడానికి సంబంధించిన అవకాశం ఉందని మీ ఊహకే అందుతున్నాయా? ఊహకందే ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా పరీక్షలు రాసే పిల్లలంతా అమెరికాకి వెళ్ళడానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది కదా చెప్తే? ఇప్పుడు డెఫినెట్ గా అండి, యుఎస్ మంచి కంట్రీ పోవడానికి. మీరు యూరోప్ కంట్రీకి పోతే డిస్క్రిమినేషన్ ఉంటుంది, వేరే ఏ కంట్రీకి పోయినా డిస్క్రిమినేషన్ ఉంటుంది. యుఎస్ పోతే డిస్క్రిమినేషన్ ఉన్నది లేదండి, రివర్స్ డిస్క్రిమినేషన్. అమ్మ వీడు ఇండియన్ అంటే వీడు తెలియగలడు, వీడు పైసలున్నాడు, వీడు అమ్మో వీడు బాగుపడతాడు, వీడు తోటి మనకు ఫిజికల్ గా వీడేం గిట్లాడు పెట్టుకోవడం, గన్లు అంటే వీళ్ళకి తెలియదు అసలు ఏందో. ఇటువంటి మెంటాలిటీ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ రెస్పెక్ట్ మనకు బాగిస్తారు అక్కడ. దాన్ని మనం కాపాడుకోవాలి. మీరు కష్టపడి పనిచేస్తారని ఒక ఇంప్రెషన్ ఉంది వాళ్ళు, కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటే బెటర్. మీ జనరేషన్ మీకంటే ముందు జనరేషన్ పోయిన వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు కూడా 80% బాగానే కష్టపడతారండి, 10-20% కొద్దిగా తేడా తీరండు, 80% మంచిగానే కష్టపడతారు. సో ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ వచ్చి ఆవారతనం చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం రాకండి. ఒకవేళ మీరు కష్టపడి మీరు తెలుసుకుంటే టెక్నాలజీస్ కానీ మిగతా వాటిలో కానీ తప్పకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ H1Bs ఉంటే అక్కడ చాలా ప్రమోట్. ఇప్పుడు మన ట్రంప్ అంటుంది కదండి, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ H1Bs అని మేము ఫైల్ చేస్తామండి. కొత్త సిస్టమ్ మొదలు పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ఎవరికి వాడే నేనే సెల్ఫ్ ఎంప్లాయ్ అని చెప్పి ఫైల్ చేసుకున్న H1Bs ఒక్క H1B కూడా RFE కానీ రిజెక్షన్ రాలేదండి మాకు. చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీడు ఇలాన్ మాస్క్ అవుతాడో మాకు తెలియదు, వీడు సత్యనాథాలు అవుతారో మాకు తెలియదు, వీడు మన గూగుల్ CEO ఉన్నాడు కదా మన సుందర్ పిచ్చే అవుతారో మాకు తెలియదు. వీడిని ఆపం మేము, వానికి 18 నెలలు పర్మిట్ ఇస్తాం,
18 నెలల్లో వీడు ఏమైనా ప్రూవ్ చేస్తాడో చూద్దాం, ఆ తర్వాత 18 నెలలు ఇస్తాం, ఆ 36 నెలల్లో ప్రూవ్ చెప్పితే ఆ తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఎవడు ఎట్లయితాడో తెలియదు అక్కడ. కరెక్ట్. ఎందుకంటే టాప్ కంపెనీస్ ఫార్మేషన్ ఉన్నది ఇమిగ్రెంట్స్ నుంచి వస్తుంది. మీకు ఒకటి మిడిల్ ఈస్ట్ కు యుఎస్ కు డిఫరెన్స్ ఏంటంటే అండి, మిడిల్ ఈస్ట్ లో వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా యుఎస్ సిటిజన్ కావచ్చు, ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇండియాలో మీకు కార్గిల్ యుద్ధం అయినప్పుడు తెలుసా అండి, బీహార్ లో స్టాంపీడ్ అయింది, 18 మంది చచ్చిపోయినారు. దేనికి తెలుసా? మిలిటరీ రిక్రూట్మెంట్ అయితే అందులో మొత్తం రష్ అయ్యి చచ్చిపోయారు. కరెక్ట్, చాలా చోట్ల జరిగినాయి అట్లా. అంటే మన కంట్రీ మీద అటాక్ అయితే అట్లా ఎవరికైనా ఇట్లా రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద అటాక్ అవుతాను, మన వాళ్ళు ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తాను రెడీ ఉంటారా? లేరు, ఉండరు. అదే అమెరికా September 11th అప్పుడు మేము అందరం తయారు ఉన్నాం. ఎందుకంటే మాకు కంట్రీ ఆశ్రయం ఇచ్చింది, సిటిజన్షిప్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది, కాబట్టి మేము దేనికైనా తయారన్నట్టు. ఓకే. అదే మిడిల్ ఈస్ట్ ఇవ్వదు. ఇప్పుడు యుద్ధం చేయమంటే వీళ్ళెందుకు యుద్ధం చేస్తారు? మా దేశం కాదు. అదే కార్గిల్ గానీ అటువంటివి అయినప్పుడు మన దగ్గర ఇట్లా మొత్తం ఇట్లా రక్తాలు ఇట్లా వేసినాయి. సో ఇప్పుడు ఏంటి H1B సెల్ఫ్ ఎంప్లాయర్ గా ఉన్న వాళ్ళు H1B అప్లై చేసుకోవడం ఎట్లా? ఈజీ అండి. వాళ్ళు కంపెనీ ఫామ్ చేసుకొని వాళ్ళ కంపెనీలో ఏం చేయదలుచుకున్నది ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. అతను అమెరికాలో ఉండాలి. ఆల్రెడీ H1B వచ్చి ఉండాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే అతను 2 తీర్లు చేసుకోవచ్చు. అతని కంపెనీకే పని చేసుకోవచ్చు, లేదా అంటే ఒక కంపెనీకి, లెట్స్ సే అతను యాపిల్ కంపెనీకి పని చేస్తుంటాడు, అతను బ్రైట్ ఐడియా ఉంది, బ్రైట్ ఐడియా ఉంటే వేరే కంపెనీ ఫామ్ చేసుకొని ఆ కంపెనీకి పార్ట్ టైం పని చేసుకొని సెకండ్ కంపెనీ ఆయన ఫామ్ చేసిన కంపెనీకి ఆ బ్రైట్ ఐడియా ప్రమోట్ చేస్తే సక్సెస్ కావచ్చు. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఈ కంపెనీలో పర్మనెంట్ ఆ కంపెనీకి పోవచ్చు. మళ్ళీ అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం H1B అప్లై చేయాల్సి వస్తే కూడా $1,00,000 ఉంటుందా? అది బయట నుంచి లేదండి కదా, విత్ ఇన్ USA కాబట్టి $1,00,000 లేదు. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, లక్ష్మణ రేఖ దాటితే $1,00,000, లక్ష్మణ రేఖ US బార్డర్. సరే, ఇప్పుడు అది నేను వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి ఒక ఛానల్ రన్ చేస్తున్నాను. నేను US లో వచ్చి అక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని అక్కడ నుంచి ఒక ఛానల్ రన్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆ వీసాకి సంబంధించిన పాసిబిలిటీ ఉండదుగా? దానికి H1Bకి మీకు పాసిబిలిటీ లేదు, కానీ O1 కు పాసిబిలిటీ ఉంటుంది. O1 అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఛానల్ ఉంది, మీకు 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది సర్క్యులేషన్ ఉంది, మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీకి వాళ్ళకి O1 వేరే ఉంటుంది. నార్మల్ పర్సన్ కి ఏమో H1B ఉంటుంది. O1 అన్నది ఇప్పుడు మీరు సెల్ఫ్ స్పాన్సర్షిప్ కూడా O1 ఎలా ఉందండి. ఓకే. దానికి $1,00,000 ఉంటుందా సార్? దానికి అవసరం లేదా? లేదు, దానికి అవసరం లేదు. దానికి $1,00,000 O1 కి అవసరం లేదు. ఇంకోటి EB1A గ్రీన్ కార్డ్ అని కూడా ఉంటుంది, అది కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది మీలాంటి టాప్ టాలెంటెడ్ పీపుల్ కు. అది వేరే విషయం, అదనే చేసుకోవచ్చు, O1 చేసుకోవచ్చు, చాలా ఉంటాయి పాసిబిలిటీస్. ఇంకోటి మీ జర్నలిస్ట్, మీరు ఐ వీసా ఉంది, దానికి సంబంధమే లేదు. మీరు ఐ వీసా ఉంటుంది కదా మాకు. ఐ వీసా మీకు అది అసలు మీకు O1 కాంప్లికేటెడ్. ఐ వీసా అయితే మీకు లాయర్ తోటి కూడా సంబంధం లేకుండా ఐ వీసా ఇస్తారు. ఓకే. రైట్ సార్, ఎనీథింగ్ ఎల్స్ ఇంకా దీనికి సంబంధించి ఇమిగ్రేషన్ ఇష్యూకి సంబంధించి పర్టికులర్గా మీరు ఏమన్నా పాయింట్ అవుట్ చేయాలి? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్స్ అండి. రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ డిబేట్ ఇది. యుద్ధానికి సంబంధించిన అంశం పైన, యుద్ధం పైన అమెరికన్స్ ఏమనుకుంటున్నారనే అంశం పైన, యుద్ధం ఇంపాక్ట్ భారతీయులపైన ఏ రకంగా ఉంటుందనే అంశం పైన, దీంతోపాటు యుద్ధం కారణంగా ఇమిగ్రేషన్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనే అంశాలపైన కూడా రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ డిస్కషన్ ఇది. చూస్తూనే ఉండండి ఈ హెడ్.